తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది పేదలు రోడ్డున పడుతూ ఉన్నారు. రోడ్డున పడుతున్నారా అని చెప్పేదానికంటే ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే ఈ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రోడ్డున పడుతున్నారు, రోడ్డున పడేస్తూ ఉన్నారు. కొంతమంది పర్సనల్ గర్జతోటి, కొంతమందికి మామూలు వస్తలేవని, కొంతమంది ఈ విధంగా రకరకాలుగా పేద బతుకులను వాళ్ళని రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు. మనం రీసెంట్గానే చూసినాం, వనస్థలీపురం దగ్గర ఆ రైతు బజార్ ఉండే, అది ఇప్పుడు కాదు, మనం చిన్నప్పటి నుంచి ఆ రైతు బజార్ ఉంటుండే. ఆ రైతు బజార్ బయట కొంతమంది కూరగాయలు, పండ్లు, లేకపోతే పూలు, లేకపోతే తమలపాకులు, లేకపోతే కుండలు, ఇట్లాంటివి చిన్న చిన్న గూడారాల లెక్క ఏర్పాటు చేసుకోనో, లేదా చిన్న స్థావరం ఏర్పాటు చేసుకోనో అక్కడ వాళ్ళు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంటుండే. అలా పూట గడుస్తుండే, వాళ్ళ కుటుంబం గడుస్తేందుకు ఒక చిన్న పని చేసుకుంటా ఉండేవాళ్ళు. సో కానీ వాళ్ళని కూడా వదిలిపెడతలేదు ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు. అలాగనే ఈ హైడ్రానా, లేకపోతే ఇంకోటైనా ఈ హైడ్రా ముసుగులో ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళ అత్యుత్సాహం కావచ్చు, ఇవన్నింటి నేపథ్యంలో వాళ్ళందరినీ రోడ్డున పాలు చేసింది మనం గతంలో ఒక 4 రోజుల క్రితమే అది మనం చూసినాం. ఇప్పుడు సేమ్ అలాంటి సిచ్యువేషన్నే బోరబండలో జరిగింది. బోరబండలో అక్కడ కూడా సేమ్ కూరగాయల మన పండ్లు, జ్యూస్ బండ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు, పూల బండ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆ బోరబండ మార్కెట్లో ఆ పని చేసుకుంటా వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. ఆ పేద మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు అక్కడ చేసుకుంటాయి. వాళ్ళకి ఆ రోజు అయ్యేటువంటి 500 1000 రూపాయలు వచ్చేటువంటి దాంతో వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు కానీ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మీద ఒక ప్రతాపం చేసిరు వీళ్ళు. బాబా ఫసీయుద్దీన్ అని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి రీసెంట్గానే కాంగ్రెస్ పార్టీలకు పోయినటువంటి, అధికారం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీలకు పోయినటువంటి నాయకుడు, ఆయన మాటలు వినలేదని, ఆయనకు కావాల్సినటువంటి విధంగా వాళ్ళు లేరనో మరి దేందో కొంత నిన్నటి నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయనకు సంబంధించి ఏదో కార్యక్రమానికి రమ్మంటే ఈ పూలు పండ్లు అమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పోలేదు కాబట్టి ఆ కార్యక్రమానికి పోనందుకే వాళ్ళందరి ఆ స్థావరాలు ఏవైతే ఉన్నాయో, ఆ జ్యూస్ బండ్లు కానీ, లేకపోతే పూల బండ్లు కానీ, ఇట్లాంటివన్నీ కూడా జేసీపీలు పెట్టి అప్పటికప్పుడు నిర్దాక్షిణంగా అన్ని నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. అయితే అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి మీకు వీడియోలు చూపించిన తర్వాత కొంతమంది బాధితులు, ఒక 5-6 మంది, కొంతమంది మహిళలు మన స్టూడియో ఎత్తుక్కుంటూ మన దగ్గరకు రావడం జరిగింది. సో వాళ్ళ మాటల్లో కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు కూలగొట్టిర్రు, కూలగొట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు అక్కడ కూరగాయలు, లేకపోతే పండ్లు, పూలు ఏవో ఒకటి అమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళకు ఇవాళనే ఎందుకు ప్రభుత్వం వాళ్ళ అన్నీ తీసేయాల్సి వచ్చింది, ఎందుకు తొలగించాల్సి వచ్చింది అనేది కూడా వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడండి ఇక్కడ మీకు బోరబండలో ఏం జరిగిందో. ఇగో ఇక్కడ వచ్చి ఇలా బండ్లు మొత్తం తీసేసారు. వాస్తవానికి రోడ్డుకి అడ్డంగా ఉంటేనో, లేకపోతే రోడ్డు వైండింగ్ చేస్తేనో, ఏమైనా ట్రాఫిక్ ఉంటేనో వాళ్ళకి చెప్పి వాళ్ళ వస్తువులు తీసుకునే సమయం అన్న ఇవ్వాలి అట్లీస్ట్. అంటే అక్కడ నుంచి తీసుకొని వేరే దగ్గర పెట్టుకోవడము, లేకపోతే సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం అట్లాంటివి చేయాలి. కానీ ఉన్న పలంగా పోయి వాళ్ళ షాప్లో ఉన్నటువంటి అమ్ముకున్నటువంటి అవి కావచ్చు, లేకపోతే వాళ్ళ మిషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా అదే జేసీబీలతోటి ధ్వంసం చేసేటువంటి పరిస్థితి. మరి దుర్మార్గం అనమాట. అంటే వాళ్ళని తీసేయమని చెప్పొచ్చు, వాళ్ళ మీద ఫైన్ వేయొచ్చు, లేకపోతే కేసు రాయొచ్చు, ఇట్లా రకరకాలుగా చేయొచ్చు. కానీ పోయి ఉన్న పలంగా పోయి అలా వస్తువులన్నీ ధ్వంసం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఇవే కాదు, ఇంకా కొన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇగో దాన్ని అడ్డుకున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల తీసుకుపోయారు. అంటే పోలీసు వాళ్ళు దగ్గరుండే మీ షాపులన్నీ వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి, అలా పోయి అడిగితే ఎందుకు కూలగొడుతున్నారు, దేనికి కూలగొడుతుంటే పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయంట. పైనుంచి అంటే ఎవరికి చెప్పుకోవాలంటే పైన వాళ్ళకి చెప్పుకోవాలి. ఆ పైన వాళ్ళు ఎవరో తెలియదు, ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు, ఏం తెలియదు. మరి ఆ పైన వాళ్ళు ఎవరు, ఏంది కథ, అసలు వీళ్ళ షాపులను ఉన్న పలంగా దేనికి కూలగొట్టిర్రు ఏంది అనేది అడుగుదాము. ఏం పేరు తల్లి, మీరు ఎంతమంది వచ్చారు మొత్తం? ఏం పేరు, నీ పేరు ఏం పేరు? లక్ష్మి. ఎందుకు ఏం షాప్ ఉండే నీకు? అది పట్టుకో పూల షాప్ ఉండే, దగ్గర పెట్టుకో. అట్లా కాదు, అట్లా పట్టుకో. ఇంకా చెప్పు. పూల షాప్ ఉండే నేను 30 ఏళ్ళ అమ్మవాడు. 30 ఏళ్ళకి వెళ్ళి పూల షాప్ లో అమ్ముతున్నాను. నా పిల్లలు చిన్న పిల్లలు అమ్ముకుంటున్నాను. నేను నా భర్త లేడు. ఉంటావు బోరబండలో నాకు భర్త లేడు. నేను పూలు అమ్మే నా పిల్లలు పెద్దగా చేసుకున్నా. మరి ఎందుకు కూలగొట్టిరు మీ షాప్ లోనే? ఇప్పుడు ఏమైంది తెలియకొస్తలేదు, అగరదత్తం ఎత్తుకొని పోయారు. అంటే మీకు ఏమైనా చెప్పిరా? ఇట్లా మాకేం అనలేరు, అనుకోకుండా వచ్చారు. వాళ్ళు కూడా అనుకోకుండా తీసుకొని పోయారు. అట్లా జరిగింది. భర్త లేకుండా అన్న కూర్చొని అమ్ముకుంటూ కలిగిన నేనైతే. మా పిల్లలను చదువులు, బట్ట చెడ్డ మంచి చూసుకుంటా, చదువుకుంటా చేసుకుంటా పోయినా.
అసలు ఏమైంది, ఎవరు కూలగొట్టింది, ఎవరు ఇంతకు ఇప్పుడు కులగొట్టింది ఎవరు మాకు అనుభవం అయితే లేరు. ధన వచ్చింది కదా, అది ఎవరికి కూడా తెలియక వచ్చింది. సడన్గా వస్తే ఏం తెలుస్తుంది అంటే మీరు రోడ్డు మీద పెట్టారని చెప్పేసి మీ అన్ని కూలగొట్టినట్టు అట్లా. అంటే ఈనాడు కాదు కాదు, ఈ రోడ్డు 30 సంవత్సరాల సంధి కూర్చున్నాం. గోడపొంటి ఆనే అమ్ముతున్నాం. రోడ్ కాదు, గోడపొంటి. 30 ఏళ్ళకెళ్ళి ఆనే 30 సంవత్సరాలు మా భర్త చనిపోయి కూడా. సో ఇప్పుడు మిమ్మల్ని అన్ని కూలగొట్టి బయటకు వెళ్ళగొట్టి. నా పేరు పేట అనుష. పేట అనుష. మీదేం పోయింది, ఏం కూలగొట్టారు దాంట్లో? మాది చెరుకు మిషన్, మేము నడిపించేది చెరుకు మిషన్. మాకు అది నడుస్తేనే మా ఇల్లు గడుస్తుంది. ఓకే. అది నడిపించే నా పిల్లల్ని చదివిపిస్తున్నాను. మరి ఇప్పుడు నేను చేసుకోకుండా కనీసం నాకు ఒక టైం కూడా ఇవ్వకుండా నా మిషన్ మొత్తం ఇరగొట్టేసి, ఒకరోజు ఇన్ఫర్మేషన్ లేదు, సడన్గా వచ్చిర్రు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లే చేసిర్రు. ఇప్పుడు నా మిషన్ మొత్తం ఇరిగిపోయింది. నాకు ఆ మిషన్ ఎవరు తెచ్చిస్తారు? అంటే మీకు చెప్పలేదా ముందు తీసేయాలి మీరు? అసలు తీసేయాలి అని గిట్లా ఇన్ఫర్మేషన్ లేదు. కనీసం బస్తీ లీడర్ కూడా మాకు చెప్పలేడు. అమ్మా ఇట్లా మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, మీ మిషన్లు తీసుకోవాలి, మీ సామాన్ మీరు జాగ్రత్తగా పెట్టుకోవడానికి ఇట్లా ఎవరు చెప్పలేరు మాకు. చెప్పకుండానే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వచ్చిర్రు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లే చేసేసి. ఇప్పుడు ఏ టైంలో కూలగొట్టారు? నిన్న 11ంటికి. అంటే నిన్న 11ంటికి మేము లేము అసలు. ఉదయం పొద్దుగాల అంటే జ్యూస్ బండి అంటే కొంచెం మధ్యాహ్నం టైంలో తీసుకొస్తాం. కొంచెం మా బాబుకు చిన్న ఆయనకు హెల్త్ బాగాలేదు, నేను ఆయన కోసం హాస్పిటల్ కూడా పోతున్నా. నేను కావాల్సి వస్తే మా అబ్బాయి రిపోర్ట్లు కూడా ఉన్నాయి, చూపిమంటే చూపిస్తాను. నిమ్స్ హాస్పిటల్ కి తిరుగుతున్నా. నేను మా బాబు గురించి రోజు లేటే పెడుతున్నా మిషన్. నేను పెట్టలేను. నిన్న నేను వచ్చే వరకు నా మిషన్ మొత్తం నాకు కాల్ చేసి ఇట్లా వచ్చిరంటే 5 నిమిషాలు టైం ఇవ్వండి, ఇంటికి పంపిస్తున్నాను, నేను దవాఖానలో ఉన్నా అని చెప్పే వరకు మా ఆయన మా కొడుకు వచ్చే వరకు మిషన్ మీద జేసీపీ వేసేసారు. తొండంతో కొట్టేసి మోటార్ ఇరిగిపోయింది, మిషన్ ఇరిగిపోయింది, దానికి ఉన్న బాడీ మొత్తం ఇరిగిపోయింది. ఇప్పుడు నాకు ఎవరు తెచ్చిస్తారు? నా ఆదర్వేది. ఎంత అయితే దానికి మిషన్ కి 2 లక్షలు అయితే ఇప్పట్లో 2 లక్షలు ఎవరు తెచ్చిస్తారు నా మిషన్? నాకు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి? 30 సంవత్సరాల నుంచి ఉంది మిషన్. 30 సంవత్సరాల నుంచి ఉంది. ఆ బోరబండ వినాయకరావు నగర్ బస్ స్టాప్ లో ఉంది, అక్కడే ఉండే. అక్కడి నుంచి అక్కడక్కడనే జరుపుకున్నారు, కానీ ఎప్పుడు ఇట్లాంటి ధ్వంసాలు చేయలేరు. ఇప్పుడే ఫస్ట్ టైం ఇప్పుడే చేసి. ఇంకెవరు చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి, ఇంతకు ముందు జరగలేవు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతున్నది. ఇంకా లీడర్స్ ఎవరు వచ్చి అడగలేరు, మీకు ఏమైందమ్మా, మీ మిషన్ ఎంతలో పోయింది, మేము ఆదుకుంటామని కూడా మాకు ఎవరు వచ్చి హామీ ఇవ్వలే. కార్పొరేటర్ అంట, కనీసం కార్పొరేటర్ వచ్చి కూడా కండ్లకు గనవాడు కూడా చెప్పలేడు, ధైర్యమే చెప్పలేడు మాకు. మీకు ఇట్లా నష్టం జరిగింది, నేను ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా చేపిస్తాను కూడా చెప్పలేడు మాకు. అసలు మాకు ఎట్లా నమ్మకం కలుగుతుంది? ఇక్కడ కాంగ్రెస్ మాకు ఏ నోటీస్ రాలేదు, ఏ నోటీస్ ఇవ్వలే, మాకు ఎవ్వరు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలే. కనీసం అక్కడ పక్కన వాళ్ళకి చెప్తే వాళ్ళు చెప్పిరంట 5 నిమిషాలు ఆగండి, వాళ్ళు వస్తున్నారట. 5 నిమిషాలు కూడా కాదు. ఆ మేడం ఎవరు? ఆ మేడంకి ఏం బాధ? మంచి గూల కొట్టించింది, పోయింది, ఇప్పిస్తుంది. ఇప్పుడు ఆ మేడం ఏసే అని చెప్పి జేసీబీతో వేపించేసింది అంట. ఆ మేడం, ఆ పొట్టి మేడం, డీజీపై ఏసీపై ఎవరు ఆమె? అసలు ఆమె పేరు కూడా తెలియదు. ఆమె ఏపిచ్చేసిందంట. ఇప్పుడు ఏపిచ్చిందో మంచిగా ఏసీలో ఇంట్లో కూర్చొని తింటది. ఇప్పుడు నేను నా పిల్లలని ఎట్లా నడుపుకోవాలి? నా ఇల్లు కిరాయి ఎట్లా కట్టుకోవాలి? నా సంసారం నేను ఎట్లా సాగించాలి? నేను బతికేదే దాని మీద, నా ఆధారమే దాని మీద, నేను ఎట్లా బతకాలి? ఇప్పుడు నాకు 2 లక్షల లుక్సాన్ చేసి పెట్టి పోయిరు. ఏమంటే నిన్న పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అన్నారు, ఇక్కడ నడవదమ్మా, మీకు ఎవరైతే ధ్వంసం చేసిరో ఆడనే కంప్లైంట్ అని చెప్తారు. జిహెచ్ఎంసీ వాళ్ళు చేసిరు, జిహెచ్ఎంసీ ఆఫీస్లోనే ఇపోయి వాళ్ళు చేసిపోతే వాళ్ళకి ఎట్లా కంప్లైంట్ ఇస్తాం? నీ మిషన్ పలగొట్టేసారు కదా, నువ్వు రోడ్డు మీద పెట్టినావు కదా, నీదే తప్పు. నువ్వు రోడ్డు మీద ఎందుకు పెట్టినావు? 30 ఏళ్ళ నుంచి నేను రోడ్డు మీదనే పెట్టినా, మరి ఏ గల్లీలో పెట్టలేదే. 30 ఏళ్ళ నుంచి రోడ్డు మీదనే ఉంది, ఎవరు అట్లా వాళ్ళగొట్టలేరు. మరి కొత్తగా ఇప్పుడే ఎందుకు వాళ్ళగొట్టారు? అంటే ట్రాఫిక్ అడ్డం అవుతుందని? ట్రాఫిక్ ఏం లేదు సార్, ట్రాఫిక్ మా బండికి ఏ సంబంధం. మా పక్క పొంటి జిహెచ్ఎంసీ డబ్బు ఉంది, ఆ జిహెచ్ఎంసీ డబ్బాకు కొంచెం జరిపి మరీ పెట్టుకోమని జిహెచ్ఎంసీ వాళ్ళే చెప్పారు అప్పుడు. ఒకప్పుడు వాళ్ళు చెప్పినట్లు మేము కొంచెం జరిపి పెట్టుకున్నాం, మరి రోడ్డు మీదకి రాలేదు, మరి ఎంతకు కూడా వాళ్ళే ఆ డబ్బా సమానం పెట్టుకున్నాం అంతే. అక్కడ నేనున్న సైడ్, నా చెరుకు బండి ఉన్న సైడ్ ఇన్ని సంవత్సరాల నుంచి కూలగొట్టకుండా ఇప్పుడే ఎందుకు కూలగొట్టారు మీ షాప్లని? వాళ్ళు చెప్పినట్లు వినాలి. అది అక్కడ ఏంటంటే వాళ్ళు అడిగినప్పుడు లంచాలు పోయాలి అట్లా. మేము రోజు కూలి వాళ్ళం కదా, మాకు వెళ్ళాయి కదా అట్లా. ఇప్పుడు మీరు మా వాళ్ళకి ఇస్తారా నెల నెల?
నెల నెల అంటే ఎన్ఎఫ్టి కార్డ్ అని ఇది ఒకటి ఇచ్చిర్రు. ఓకే, ఈ కార్డ్ ఒకటి ఇచ్చిర్రు, నెలకు 150 వసూలు చేస్తారు. ఎవరు వసూలు చేస్తారు? ఆడొక ఉన్నారు, ఈ కార్డు ఇచ్చిర్రు కాబట్టి ఎవరు బాబా పసియోదిని ఇచ్చిండు కార్డు ఇచ్చేటప్పుడు. అప్పుడు ఇచ్చినప్పుడు నెల నెల కార్డు పైసలు కట్టుకోవాలి. ఈ కార్డు పైసలు కట్టుకుంటే మీకు మళ్ళీ కార్డు అయిపోయినప్పుడు మీకు రిన్యువల్ చేసి ఇస్తారు వాళ్ళే అని చెప్తే మేము ప్రతి నెల కడుతున్నాం. ప్రతి నెల కడుతున్నాం. బాబా ఫసియుద్దీన్ ఇచ్చిండు అది, ఈ కార్డు బాబా ఫసియుద్దీన్ ఇచ్చి. మరి అది కడుతున్నాక కూడా మరి ఇప్పుడు కూల్చే ఇది ఎందుకు ఇచ్చిర్రు తెలుసా? మీకు ఎవరన్నా వచ్చి మీరు ఇక్కడ పెట్టొద్దు, మీరు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది అని మీకు ఏమైనా ప్రాబ్లం చేసి మీకు ఏమైనా ధ్వంసం చేయకుండా ఉండడానికి మీకు పర్మిషన్ ఉంది ఇక్కడ పెట్టుకోవడానికి అని ఇచ్చిర్రు ఎన్ఎఫ్టి కార్డు. ఓకే, ఇది ఇచ్చిర్రు. ఇట్లా చెప్పే ఇచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడతారో తెలియదు, అప్పుడైతే ఇట్లా చెప్పే ఇచ్చిర్రు. నేను అప్పుడు కట్టుకుంటూ అప్పుడు 250 మంది ఉంటారు మీరు 5 వచ్చి మిగతా వాళ్ళకి ఎక్కువ ధ్వంసాలు కాలేవు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ మాట్లాడుతున్నారు మొత్తం ఇక్కడ అక్కడ ఆడిగడ మీడియా వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఒక ఆధారం చూపించి ఒక దగ్గర ఎక్కడో మార్కెట్ ఏర్పాటు చేసో లేకపోతే గవర్నమెంట్ భూముల్లో లేకపోతే ఎక్కడో ఒక మార్కెట్ ఏర్పాటు చేపించి అది చేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళందరినీ వాళ్ళు రోడ్డు పాలు చేసి చెప్పపెట్టకుండా కనీసం వాళ్ళకి ముందు నోటీస్ ఇస్తే వాళ్ళ ఆ సమానాన్ని చదువుకునేటువంటి అవకాశం ఉంటుండే. ఆ నోటీస్ ఇవ్వకుండా ఇట్లా చేయడం వల్ల నిజంగా కూడా అంటే ఇలాంటి మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా రోడ్డు పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిజంగా కూడా మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది.